గుడ్ మార్నింగ్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. హోప్ అందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నాను. అండ్ పొద్దున్నే మళ్ళీ రైడ్ అనేది స్టార్ట్ చేసేసాం. చాలా రోజుల తర్వాత మహేష్ నేను అనే రైడ్కి అయితే వెళ్తున్నాను అనమాట. సో ప్లేస్ వచ్చేసరికి శివగంగి, ఇక్కడ దగ్గరలో బెంగళూరులోకి దగ్గరలోనే ఉంది, 77 కిలోమీటర్స్ రేంజ్లో. సో ఇంకా అక్కడ శివుడు టెంపుల్ అయితే ఉంది. ఆ శివుడి టెంపుల్ కూడా దర్శనం చేసుకొని ఆ ప్లేస్ ఎలా ఉంది మొత్తం అంతా మీకు అయితే చూపిస్తాను ఈ వీడియోలో. అండ్ కొన్ని లొకేషన్స్ అయితే ఉన్నాయి టెంపుల్ దగ్గరలో అయితే. అండ్ ట్రెక్కింగ్ కూడా ఉంది టెంపుల్కి, అంటే నేను విన్నంత వరకు ట్రెక్కింగ్ కూడా ఉంది పై వరకు ఎక్కాలని చెప్పేసి. సో ఆ ట్రెక్కింగ్ కూడా చేసేద్దాం. యాజ్ యూజువల్గా మన మీటప్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ మహేష్ బ్రో కోసం అయితే వెయిట్ చేద్దాము. అంతలోపలికి మన దగ్గర మ్యాడ్ డాగ్ లైట్స్ ఫిల్టర్స్ ఉన్నాయి కదా, ఆ ఫిల్టర్స్ అనేవి ఫిట్ చేసుకుందాము. మహేష్ బ్రో కూడా వచ్చేసాడు. అండ్ ఇంకా రైడ్ అనేది రెజ్యూమ్ చేసేసాం. అండ్ డైరెక్ట్గా అయితే మన శివగంగి దగ్గరికి అయితే వెళ్ళిపోయి శివగంగిలో అయితే మీట్ అవుతాం. చంద్ర బ్రోని అయితే మీట్ అయితే అయిపోయాము. అండ్ చంద్ర బ్రో మనతో పాటు అయితే ఉన్నాడు. సో ఇంక సంతోష్ బ్రోని కూడా కలుద్దాం అని చెప్పేసి అయితే ఐక్య దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఐక్య దగ్గర అయితే మీటప్ పాయింట్ అయితే పెట్టుకున్నాం సంతోష్ బ్రోది. ఇంకా అక్కడ నుండి శివగంగికి అయితే స్టార్ట్ అయితే అయిపోతాం. శివగంగికి అక్కడ నుంచి మేబీ 40 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. ఆల్రెడీ 20 కిలోమీటర్స్ అయితే కవర్ చేసేసాం కదా. మొత్తానికి సంతోషం కూడా మీట్ అయితే అయిపోయాము. అండ్ మొత్తం నలుగురు కలిసి అయితే శివగంగి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ ఇక్కడ నుండి 35 కిలోమీటర్స్ రేంజ్ అయితే చూపిస్తుంది, 41 మినిట్స్ అయితే చూపిస్తుంది. సో ఇంకా త్వరగానే వెళ్ళిపోవచ్చు. మొత్తానికి దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ 1.4 కిలోమీటర్స్ అయితే ఉంది. బ్రో లెఫ్ట్ బ్రో. ఇదే అనుకుంటా బ్రో, శివగంగి యా గంగే అది. ఓకే, పైన గీ లాగా ఉంటే గీ అని. ఓకే, సో చూశారు కదా కొండపైన లైటింగ్స్ కనపడుతున్నాయి కదా. సో ఆ లైటింగ్స్ దగ్గర ఫుల్గా ట్రక్ అయితే చేసుకొని పై వరకు అయితే వెళ్ళాలి. పైన ఒక జ్యోతి ఉంటుందంట. ఉంది, వెళ్ళొచ్చు. అదే కదా, ఇక్కడ నుండి ట్రక్ అయితే 7 నుండి 400 మీటర్స్ చూపిస్తుంది. ఇల్లులు ఉన్నాయి. సో చూశారు కదా, రావడం శివుడి స్టాచ్యూ అయితే ఉంది. అండ్ ఇక్కడ గోపురం ఉంది. ఇక్కడ నుండి అయితే ట్రక్ చేయాలనుకుంటా. అండ్ బైక్ పార్కింగ్ అయితే ఎక్కడ పెట్టాలో చూడాలి. అయితే వెనకాల పార్కింగ్ అయితే చేసాం. బైక్ పార్కింగ్కి 15 రూపీస్ పర్ బైక్ అయితే తీసుకున్నారు, కానీ ఎక్స్ట్రాగా 5 రూపీస్ ఎక్స్ట్రా అయితే ఛార్జ్ చేశారు. అండ్ ఎంట్రన్స్ వచ్చేసరికి ఇది ఫుల్ స్టెప్స్ అయితే ఎక్కెళ్ళాలి. మేబీ ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఉంటుందా బ్రో? సో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ అయితే ట్రక్ అయితే ఉండొచ్చంట. అండ్ స్టెప్స్ రూట్ అయితే చూడండి. ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద అనుకుని కష్టపడుతుంది. చూడండి, రైడింగ్ గేర్స్ వేసుకొని ఎంత కష్టపడుతున్నాడు. ఇది జూమ్ చేయడానికి కుదరట్లేదు కాబట్టి జూమ్ చేసి అయితే చూపించామని. పట్టుకునిరా రా. ఫస్ట్ స్టెప్స్ ఎక్కుతా ఉంటే ఇక్కడ వినాయకుడు విగ్రహం అయితే కనపడింది. సో వినాయకుడు విగ్రహం చూడండి, ఫుల్ మొత్తం చెక్కారనమాట గోడకే. ఇంకా చాలామంది అయితే ఎప్పుడో ట్రెక్ చేసుకుని వెళ్ళిపోయారు వ్యూ పాయింట్ కోసం, సన్ రైజ్ చూద్దామని చెప్పి. సో మేము కూడా త్వరగా అయితే బయలుదేరుతున్నాం. సో ఇదంతా గుడి పక్కన నుంచి అయితే బెట్టకి అయితే వెళ్ళాలి. అంటే బెట్ట అంటే కొండ దగ్గరికి. ఫుల్ ట్రెక్కింగ్ అయితే చేయాల్సి వస్తుంది. అండ్ ఏం కనపడట్లేదు, ఫ్లాష్ లైట్ వేసుకుని వెళ్తున్నాం మొత్తం అంతా. చలి కూడా అయితే ఫుల్, ఇంకా తట్టుకోలేకపోతున్నాం చలికి కూడా. ఇంకా అట్ ఎనీ కాస్ట్ సన్ రైజ్ లోపల అయితే వెళ్ళిపోవాలి. వ్యూ అయితే చూడండి సూపర్గా అయితే ఉంది. సో ఇప్పుడైతే నన్ను ఏం కనపడట్లేదు. మార్నింగ్ టైం అయితే చూపిస్తాను, ఫుల్ వెళ్తూ వచ్చిన తర్వాత. చూడండి ఫుల్ దారి ఎలా ఉందో. మార్నింగ్ టైమ్స్ అయితే చూపిస్తాను. ఇవి కొండనే చెక్కారనమాట. మీరైతే వచ్చేటప్పుడైతే ఫుల్ వాటర్ బాటిల్స్ అయితే క్యారీ చేసుకోండి. మార్నింగ్ అయితే అసలు ఏం లేవు. మేబీ కొంచెం సేపు అయిన తర్వాత అయితే దొరకొచ్చాము. మార్నింగ్ టైమ్స్ అయితే అసలు ఏం దొరకవు. సో వాటర్ బాటిల్ అయితే క్యారీ చేసుకోండి. అండ్
ఇంకా మీకు ఏమైనా నెసెసరీస్ కావాలంటే అవి క్యారీ అయితే చేసుకోండి. చూడండి ఇది మొత్తం ట్రక్ అయితే చేసుకోవచ్చు. అండ్ వెలుతురు కూడా అయితే వచ్చేస్తుంది. ఇంకా అంత దూరం అయితే వెళ్ళాలి. చూద్దాం ఎంత టైం పడుతుందో. ఫుల్ అలిసిపోయాం. అక్కడ 2 వేస్ అయితే ఉన్నాయి. అటుపక్క ఒక వే ఉంది అండ్ ఇటుపక్క ఒక వే అయితే ఉంది. మేము ఇటుపక్క అయితే వచ్చాం. తర్వాత వెళ్ళేటప్పుడు అయితే ఆ వేలో వెళ్ళి ఆ వే కూడా ఏముందో చూపిస్తాను. అక్కడే ఉన్నాడు. మొత్తానికి దగ్గరికి అయితే వచ్చేసాం. సంతోష్ అయితే ముందరే వచ్చేసాడు. ఇంకా ఉందా? వావ్, ఓయమ్మా సచ్చారులే వీళ్ళు రారు. చూడండి అక్కడ చిన్న లైటింగ్స్ కనపడుతుంది కదా, అక్కడ వరకు అయితే వెళ్ళాలి. సో అక్కడ వరకు వెళ్ళైతే ఆ టెంపుల్ ఏముందో అదైతే మీకైతే చూపిస్తాను. సో చాలా కష్టం అనమాట. ఎంత 1 అవర్ నుంచి ట్రక్ అయితే చేస్తూనే ఉన్నాం. వాళ్ళు మహేష్ వాళ్ళు అయితే కిందే అయితే ఉన్నారు. నేను సంతోష్ దగ్గరికి అయితే వచ్చేసాను. సో అక్కడ శివుడు పార్వతి విగ్రహం ఉన్నట్టుంది. సో దాని దగ్గరికి అయితే వెళ్ళి ఆ శివుడు పార్వతి విగ్రహం ఎలా ఉందో మొత్తం మీకైతే చూపిస్తాను. చూడలే. అండ్ ఇక్కడికి రాగానే పెద్ద నంది విగ్రహం అయితే ఉంది. ఫుల్గా చూడండి, లైట్ నంది విగ్రహం అయితే ఉంది. ఎంత పెద్దదో ఉన్నది చూడండి. మహానందిలో విగ్రహం ఉంటుంది కదా, అంత పెద్ద నంది విగ్రహం అయితే ఉంది. ఇక్కడంతా పర్లేదు, ఫుల్ బండలతో అయితే ఉంది. ఇదైతే ఎక్కేయచ్చు అనమాట. వెన్ కంపేర్ టు కింద స్టెప్స్ అయితే ఉన్నాయి కదా, దాంతో కంపేర్ చేసుకుంటే ఇదైతే ఈజీగా అయితే ఎక్కచ్చు. ఫుల్ విండ్ బ్లాస్ట్ అయితే వస్తుంది. అండ్ మీకు వాయిస్ కూడా సరిగ్గా వినపడుతుందో లేదో తెలియదు. అండ్ చూడండి ఆ కొండ మొత్తం అయితే ఫుల్ ఫాగ్తో అయితే నిండిపోయింది. ఇంకా చాలా దూరం అయితే ఉంది, వెనకాల కనపడుతుంది కదా. ఇంకా అదంతా ట్రక్ అయితే చేసుకెళ్ళాలి. అండ్ ఎక్కడికి బ్యూటిఫుల్ వ్యూ అయితే కనపడుతుంది. సో కోల్డ్ కూడా చాలా ఎక్కువ అయితే అయిపోతుంది. మీరైతే మర్చిపోకుండా హుడీస్ కానీ ఇయర్కి కాటన్స్ అవన్నీ తెచ్చుకోండి, లేకుంటే చలికి తట్టుకోలేరనమాట. అండ్ మహేష్ కూడా ఎక్కలేక ఎక్కుతున్నాడు. సో మా వల్ల అయితే కావట్లేదు. ఇంకా అయినంత వరకు ఎక్కేసి మొత్తం మీకోసం అయితే వ్యూ పాయింట్ అయితే చూపిద్దామని డిసైడ్ అయితే అయిపోయాను. ఆ శివుణ్ణి చూడాలంటే అంత ఈజీ కాదు. దారి తప్పామా ఏంది? ఇదేంది అడవిలోకి వచ్చాం మేము. పదా వంగి వెళ్ళడమే. అబ్బా అయ్యమ్మా, ఇంకా ఉందా? ఏ రోడ్డు? ఓకే, ఇంకో రోడ్ ఇటు నుంచి వచ్చిందా? అక్కడ చూడండి శివుడు పార్వతి ఫేసెస్ అయితే కనపడుతున్నాయి. అక్కడ వరకు అయితే వెళ్ళాలి. ఫైనల్లీ డెస్టినేషన్ రీచ్ రా. శివుడు పార్వతి దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ ఇంకా దారి అయితే ఉంది. ట్రక్ అయితే చేసుకొని వెళ్ళాలి. చూశారు కదా, ఇదే శివుడు పార్వతి. అండ్ ఇక్కడ నుండి వ్యూ అయితే ఇది. ఇక్కడితోనే అయిపోయింది అనుకుంటే అక్కడ మీరు కనపడుతున్నారా, చిన్నగా నడుచుకొని ఎక్కుతూ ఉన్నారు. ఇలా స్లాంట్గా అయితే ఉంది ఫుల్. అదైతే ట్రక్ చేసుకొని అయితే వెళ్ళాలి. పైన నంది స్టాచ్యూ ఏదో ఉన్నట్టుంది. సో దాన్ని కూడా అయితే మీకైతే చూపిస్తాను. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళకపోతే బాగోదు కదా. మాట్లాడే కూడా అవ్వట్లేదు బ్రో. దారిలో మెట్లు ఉన్నాయా లేకపోతే కొండ ఎక్కి వెళ్ళాలా మొత్తం అన్నీ మీకు అయితే చూపిస్తాను. అక్కడ ఫెన్సింగ్ టైప్లో అయితే ఉంది. ఆ ఫెన్సింగ్ని పట్టుకొని అయితే వెళ్ళొచ్చు అనుకుంటా. సో ప్రాబ్లం అయితే లేదు. చూడండి స్టెప్స్ అయితే, గాడ్ ఎన్ని స్టెప్స్ అయితే ఉన్నాయో చూడండి. మొత్తం చూసారు కదా ఎలా ఎక్కాలో ఏంటో, కానీ మొత్తం ఫెన్సింగ్ పట్టుకొని అయితే ఎక్కాలి. అక్కడ వరకు అయితే రీచ్ అవ్వాలి మనం. అది వెయిటింగ్ యాంగిల్ ఇప్పుడు దిగుతారా అని చెప్పి. ఓ అమ్మ, ఎంతెంత ఎక్కాల్సి వస్తుంది కదా బ్రో ఇది.
చాలా జారిపోతుంది అసలు. ఇప్పుడు ఒక డైలాగ్ వేయాలనిపిస్తుంది. హే ప్రభు, హే కృష్ణ జగన్మోహన్ రెడ్డి, ఏ క్యా హువా. ఎంత దారుణంగా కట్టారండి చూడు. అది ఊగిపోతుంది బ్రో పట్టుకొని నువ్వు ఎక్కుతుంటే. ట్రక్ చేయడం అయితే మొదలు పెట్టాం. అండ్ అమ్మ ఫుల్ దారి అయితే చూడండి. చాలా కష్టంగా అయితే ఉంది ఎక్కడం అయితే. చూడండి ఎంత దూరం ఖాళీ చేయాల్సి వస్తుందో. ఎక్కువ హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. దగ్గరికి వరకు అయితే వచ్చేసాము. అండ్ ఎదురు కొండ చూడండి మన మీద పడేటట్టు అయితే ఉంది. అది కానీ పడితే ఇంకేం లేదు, టెంకి పగిలిపోద్ది, అందరూ అవుటే. అది కానీ పడితే మళ్ళీ కిందకి దిగేటప్పుడు ఒక 1-2 గంటలు అయితే రెస్ట్ తీసుకొని అయితే కిందకి దిగాలి. లేకపోతే అమ్మో మా వల్ల అయితే అసలు కాదు. చూడండి ఇదంతా ట్రెక్ అయితే చేసుకొని వచ్చాము. ఇంకా అటుపక్క వరకు అయితే వెళ్ళాలి. ఏంది ఇది వెళ్ళే కొద్దీ వస్తానే ఉంది, తగ్గను కూడా తగ్గట్లేదు. ఇప్పుడు అమ్మ సన్ రైజ్ అయిపోయింది. సన్ రైజ్ అడిగావు కదా బ్రో, ఇదిగో సన్ రైజ్. ఆడ ఏదో ఉంది బ్రో, పైన మనుషులు ఉన్నారు, నంది ఉన్నారు కదా, నంది. సో ఇక్కడ వరకు అయితే వచ్చాం కదా. ఇక్కడ నుండి కొంచెం ముందరికి వెళ్ళగానే అక్కడ నంది విగ్రహం అయితే ఉంది. నంది విగ్రహం దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ కిందకైతే ట్రెక్ చేసుకొని వెళ్ళిపోదాం. దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా దారుణంగా అయితే తయారైంది. మెట్లు చూడండి, ఇది ఊడిపోయిందంటే ఇంకేం లేదు. అమ్మో చూడండి మెట్లు ఎలా ఉన్నా. మహేష్ చూడండి, మహేష్ కష్టాలు. అయ్యో అమ్మ పక్కా నీకోసం ఎడిట్ అయితే చేసి వదులుతా బ్రో. మా సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది. ఇంకా అక్కడ వరకు అయితే ట్రెక్ చేసుకుని వెళ్ళాలి. అక్కడ పైన కనపడుతుంది కదా, అక్కడ వరకు అయితే ట్రెక్ చేసుకుని వెళ్ళాలి. అండ్ సూర్యుడు చూడండి చంద్రుడిలాగా అయితే అయిపోయింది మొత్తం అంతా. దగ్గరికి వచ్చేసాము అనుకున్నాము. చూడండి దగ్గరికి అయితే ఆల్మోస్ట్ వచ్చేసాము. నంది దగ్గరికి అయితే వచ్చాము, కానీ ఇంకా అక్కడ పొగలో కవర్ అయితే అయిపోయింది. ఇంకా అక్కడ వరకు అయితే వెళ్ళాలి. నంది దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ ఇదే అనమాట నంది. అండ్ ఇక్కడ నుండి సేమ్ ఇదే కొండ మళ్ళీ ట్రక్ డౌన్ చేసుకుంటూ అయితే వెళ్ళాలి. మళ్ళీ వచ్చిన దారిలోనే అయ్యమ్మ వస్తున్నారా బ్రో? మీరు రావట్లేదా బ్రో? వస్తున్నారు కదా బ్రో, జారుతుంది బ్రో. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే బెంగళూరులోనే, ఎలక్ట్రానిక్ సిటీ. కానీ ఎక్కేటప్పుడు మడికి దీంతో మడికి జాగ్రత్తగా ఉండండి. ఇది ఫుల్ తుప్పు అయితే పట్టిపోయింది. హే చింటూ, ఇక్కడికి ఎందుకు వచ్చావు? మేమే ఎక్కలేక వస్తుంటే నువ్వు ఈజీగా ఎక్కుతావులే.